రాష్ట్రంలో ఇంకో 20 ఏళ్ల వరకు వైసీపీ అధికారం దక్కదు, కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని జనసేన ఎమ్మెల్సీ కె నాగబాబు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అనేక కుట్రలు చేస్తుంది, వాటిని తిప్పికొట్టాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు. వ్యక్తిగత స్వార్థం, ప్రయోజనాల కోసం కూటమిలో ఎవరూ చిచ్చు పెట్టవద్దు. అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది మాత్రమే అయ్యింది. అందరికీ పదవులు లభించాలంటే కొంతకాలం ఓపిక పట్టాలి. ఓర్పు ఉన్నవారే గొప్ప నాయకులు అవుతారు. కూటమి మరో 20 ఏళ్లు బలంగా ఉంటుంది. బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పష్టమైన అవగాహనతో రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. వారికి అండగా ఉండాలి. కులమతాలకు అతీతంగా తీసిన హరివీర వీరమల్లు సినిమాపై కూడా వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టాలి. వైసీపీయే ప్రధాన శత్రువు. ఆ పార్టీ మీదే పోరాటం చేయాలి. నేను ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రతి నెల ఇక్కడకు వచ్చి 5 నుంచి 10 రోజులు ఉంటా. ప్రతి కార్యకర్తను కలుస్తా. నా ఎమ్మెల్సీ కోటాలో వచ్చే నిధులు ఉత్తరాంధ్ర అభివృద్ధికే ఉపయోగిస్తా అని నాగబాబు అన్నారు. ఈ సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ డీసీసీబీ అధ్యక్షులు కోన తాతారావు పాల్గొన్నారు.